హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ నవీన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇదైతే లంకావి ఐలాండ్లోని నాది డే 2 సెకండ్ డే యాక్టివిటీస్ అనేవి. ఎర్లీ మార్నింగ్ అనేది మ్యాంగో ఫారెస్ట్ అనేది విజిట్ చేయడానికి అయితే మనం ఇలా జెట్టీకి అయితే రావాల్సి ఉంటుంది. సో మన హోటల్ దగ్గర నుంచి పికప్, డ్రాపింగ్ అవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. సో పర్ హెడ్ వచ్చి 120 రింగెట్స్ అయితే ఛార్జ్ చేశారు. సో 120 ఇంటూ మనం 17.6 రూపీస్ అయితే క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇది తంజుంగ్ రూ బీచ్ దగ్గర ఒక జెట్టి పాయింట్. సో ఇక్కడ నుంచి మనకి మన జర్నీ అనేది స్టార్ట్ అవుద్ది. ఇవన్నీ కూడా షేరింగ్ బోట్స్. సో మనకి హాఫ్ డే అనేది కంప్లీట్గా ఇక్కడే కవర్ అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ 9:30 నుంచి మనకైతే టూర్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడ నుంచి మళ్ళీ ఆఫ్టర్నూన్ మనకి లంచ్ అది ఫినిష్ చేసుకొని 3 o'clockకి మన పికప్ పాయింట్ దగ్గర మళ్ళీ డ్రాప్ చేస్తారు. సో నేను కూడా షేరింగ్ బోట్ బుక్ చేసుకున్నాను. సో షేరింగ్ బోట్ అయితే మనకి కాస్ట్ అనేది తక్కువ పడుతుంది. అదే ఇండివిజువల్గా ఒక 5-6 మెంబర్స్ వెళ్తే మనం పర్సనల్గా కూడా ఒక బోట్ అనేది మనం బుక్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది టూర్ అనేది. ఎందుకంటే చుట్టూ మనకి దట్టమైన అడవిలాగా ఉంటుంది, మధ్యలో మాత్రం రివర్ ఉంటుంది. సో కొంత పార్ట్ ఏమో మనకి సముద్రం మీద తీసుకువెళ్తారు, మరికొంత పార్ట్ ఏమో మనకి ఇలాగ రివర్ పైన తీసుకువెళ్తుంటారు. స్టార్టింగ్ మనకి ఇక్కడ స్టార్ట్ అయిన జెట్టి పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ తిరిగి తీసుకొచ్చినంత వరకు A to Z మొత్తం అన్నీ కూడా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మా బోట్ అనేది స్టార్ట్ అయింది, బయలుదేరింది జెట్టి దగ్గర నుంచి. సో ఇక్కడ ఇది మా బోట్లో ఉన్న టూరిస్టులు అందరూ కూడా, వీళ్ళు కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి వాళ్ళు కూడా బుక్ చేసుకున్నవే. ఇంక కంప్లీట్గా మనకి వాటర్లోనే వెళ్తుంటాయి. ఇవన్నీ కూడా స్పీడ్ బోట్స్. ఒక ఓనర్కి ఒక 5-6 బోట్స్ అనేవి ఉంటాయి. అవన్నీ కూడా ఒకేసారి స్టార్ట్ చేస్తాడు. ఒకేసారి స్టార్ట్ చేసి అందరికీ కలిపి ఒక గైడ్ అయితే అరేంజ్ చేస్తారు. ఈ గైడ్ అనేవారు మనకి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అన్ని బోట్లని వ్యూ పాయింట్ వచ్చిన దగ్గర ఆపి ఏంటి ఇక్కడ వ్యూ పాయింట్, అసలు ఇదేంటి అనేది A to Z డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి ఫస్ట్ ఈ ఫ్లోటింగ్ హోటల్ ఏదైతే ఉన్నదో ఇక్కడికి అసెంబ్లీ పాయింట్ కింద అయితే మనల్ని అరేంజ్ చేస్తారు. చూస్తున్నారా, కిందనంతా కార్బాయిల్స్, పైనంతా కూడా వుడెన్ చెక్క ప్లాట్ఫామ్ అయితే నిర్మించారు. ఇక్కడికి వచ్చి బోట్స్ అన్నీ ఆగుతాయి. ఆగిన తర్వాత మనకైతే సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాగనేది మొత్తం సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మనల్ని ఇక్కడ మధ్యాహ్నం లంచ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అది కాకుండా ఈ రివర్లోని పెరిగే స్పెషల్ ఫుడ్, సీ ఫుడ్ అది కూడా వీళ్ళు చెప్తారు. ఐటమ్స్ అనేవి మనకు కావాలి అనుకుంటే అమౌంట్ పే చేసి ఆర్డర్ ఇస్తే మనం టూర్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ మధ్యాహ్నం లంచ్కి వచ్చే టైంకి వీళ్ళైతే మనకి వండేసి రెడీగా ఉంచుతారు. చూస్తున్నారు కదా, చైర్స్ అవి కూడా ఇక్కడ మనకి కూర్చోబెట్టి మొత్తం అన్నీ కూడా మన ఇన్స్ట్రక్టర్ అనేవాడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గైడ్ అనేది గవర్నమెంట్ రూల్స్ ఏంటి అంటే పెద్దగా ఏముండవు, కానీ ఏమేమి చేయకూడదు, బోట్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అవన్నీ కూడా. అండ్ ఇక్కడ చిన్న మడ్స్ లాగా వీళ్ళు కొన్ని ఫిషెస్ని అయితే పెంచుతారు. వాటిని కూడా మనం చూడొచ్చు. అవి చాలా అగ్రెసివ్గా, చాలా పెద్దగా కూడా ఉంటాయి. సో ఎప్పటి నుంచో పెంచుతున్నవన్నీ. సో అయిపోయిన తర్వాత మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ రిటర్న్ మనం బోట్ ఎక్కితే ఇక్కడ నుంచి అసలు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. ఇది మనకి ఫస్ట్ వ్యూ పాయింట్. మనకి దూరంగా అయితే కింగ్ కాంగ్ షేప్లో ఉన్న ఒక హిల్ అయితే కనిపిస్తుంది. చూస్తున్నారా, ఫేస్ అది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి కింగ్ కాంగ్ షేప్లోనే ఉంటుంది. సో ఇది ఫస్ట్ వ్యూ పాయింట్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆపి మనకి ఆ వ్యూ పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి రైడ్ అయితే కంటిన్యూ చేస్తారు. ఇది చూస్తున్నారా, చుట్టూ దట్టమైన ఫారెస్ట్ లాగా ఉండి, అడవుల్లాగా మొత్తం చెట్లుండి మధ్యలోంచి టర్నింగ్లు ఉంటాయి. ఒకవైపు బోటు అటు ఇటు వంగడం, అది కూడా చాలా బ్యూటిఫుల్ రైడ్. సో ఇది సెకండ్ వ్యూ పాయింట్, ఈగల్ వ్యూ పాయింట్.
ఈగల్ ఫీడింగ్ పాయింట్ అంటారు. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మనల్ని 20 మినిట్స్ ఉంచి ఇక్కడ బోట్స్ అనేవి హోల్డ్ చేసి అన్ని బోట్స్ ఈగల్స్ అయితే ఎలా ఫ్లై చేస్తున్నాయి, ఇక్కడ ఉండే ఈగల్స్ యొక్క విశిష్టత ఏంటి, ఇందులోని ఏది లంకావీకి చెందిన ఈగల్ అనేది అవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూస్తున్నారా ఎన్ని గద్దెలు అనేవి ఒక దగ్గర తిరుగుతున్నాయో, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ చేపలు అనేవి ఉంటాయంట. సో అందుకని ఇక్కడ అనేది ఫారెస్ట్ లాగా ఉండే ఈ ఏరియాలోని కంప్లీట్గా గద్దెలు అనేవి వస్తాయి. సో వీళ్ళంతా వచ్చి ఈ వ్యూ పాయింట్ దగ్గర నించొని ఈ గద్దెలను అన్నిటిని చూపించి ఎలా వాటి యాక్టివిటీస్ ఏముంటాయి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మన రైడ్ అయితే కంటిన్యూ చేస్తారు. 1-2 కాదు, అవి పైనుంచి ఫాస్ట్గా ఫ్లై చేసుకుంటూ వచ్చి వాటర్ మీద డిప్ అయ్యి ఒక్కసారి లోపల ఉన్న ఫిషెస్ అనేవి క్యాచ్ చేసి పట్టుకెళ్ళిపోతాయి. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అయిపోయిన తర్వాత మన రైడ్ అనేది మంకీ ఐలాండ్కి అయితే కంటిన్యూ అవుతుంది. చూస్తున్నారా, యాక్చువల్ నేను చాలా స్కిప్ చేసి చాలా షార్ట్ జర్నీ అయితేనే నేను ఇక్కడ వీడియోలోనే ఉంచుతున్నాను. ఎందుకంటే మొత్తం లాంగ్ జర్నీ పెట్టినా సరే యూజ్ ఏమి ఉండదు, బోర్ కొడుతూ ఉంటుంది. అందుకని నేను మొత్తం స్కిప్ చేశాను జర్నీ అంతా కూడా. అంతా వాటర్ పైన వెళ్తూ ఉంటుంది కదా, సో చూడడానికి కూడా మనకి ఏం యూజ్ ఉండదు. సో ఇప్పుడు మనం అయితే ఆల్మోస్ట్ మంకీ ఐలాండ్కి అయితే రీచ్ అయ్యాము. సో ఈ మంకీ ఐలాండ్లోని ఒక్కొక్క బోర్డు దగ్గర కొన్ని మంకీస్ అనేవి గ్యాదర్ అవుతూ ఉంటాయి. మనం తీసుకొచ్చిన తర్వాత వీటికి వీళ్ళు కొంత ఫుడ్ అది తీసుకొని వస్తారు. తీసుకొచ్చి వీటికైతే ఫుడ్ ఫీడ్ చేస్తే అవి దగ్గరికి వచ్చేస్తాయి, మన బోట్లోకి డైరెక్ట్గా వచ్చేస్తాయి. సో ఎవరైతే మన బోట్ కెప్టెన్ ఉంటారో డ్రైవరు, సో అతను వాటికి ఫీడ్ చేస్తుంటారు. మనల్ని అయితే దగ్గరికి వెళ్ళొద్దు అంటారు. వీళ్ళకంటే డైలీ అలవాటు కాబట్టి వాటిని తీసుకొచ్చి యాపిల్స్ అవి ఫీడ్ చేస్తారు. నెక్స్ట్ వాటర్ అది కూడా ఇస్తుంటారు. ఈ మంకీస్ అనేవి వర్షం పడినప్పుడు మాత్రమే, రెయిన్ వాటర్ మాత్రమే కన్జ్యూమ్ చేస్తాయంట డ్రింకింగ్కి. ఇక్కడ ఉన్న బురద వాటర్ అవి కూడా తీసుకోవంట. అండ్ లంకావి ఫ్రూట్ అని ఒక చిన్న పొడుగు తీగలు లాంటివి ఉన్నాయి, అవి మాత్రమే తిని బతుకుతాయంట. ఇలా టూరిస్టులు వచ్చిన వాళ్ళు ఫుడ్ అది పెడితే వాటిని కూడా తీసుకొని ఇలా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. చూసారు కదా మంకీ యాక్టివిటీస్ అన్నీ కూడా అన్ని బోట్ మీదకి రావడము, ఇంటరాక్ట్ అవ్వడము, ఆ వాటర్ అది తాగడము, మనం అది ఫీడ్ చేస్తూ ఉంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత మన జర్నీ అనేది కంటిన్యూషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ చాలా నేరో మనకి వే అయితే ఉన్నది, అంటే ఒక 2 బోట్లు మాత్రమే సైడ్ బై సైడ్ వెళ్ళడానికి. సో అటు నుంచి వచ్చే వాటికి కూడా క్లియరెన్స్ ఇవ్వాలి కాబట్టి ఒక దగ్గర ఇలా చిన్న ట్రాఫిక్ జాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా 2 కొండల మధ్యలోంచి మనకి బోట్ జర్నీ అనేది కంటిన్యూషన్ మనం అయితే ముందుకు వెళ్తున్నాము. సో ఇప్పుడు మనకి ఎక్కడ తీసుకెళ్తారంటే క్రొకోడైల్ కేవ్ దగ్గరికి. క్రొకోడైల్ కేవ్ అంటే కేవ్ అనేది ఒక చిన్న గుహ ఉంటుంది, ఆ గుహ ఎంట్రన్స్ క్రొకోడైల్ షేప్లో ఉంటుంది. సో అందుకని దాన్ని క్రొకోడైల్ కేవ్ అని అంటారు. లోపలైతే క్రొకోడైల్స్ అయితే ఏం లేవు.
ప్రతి బోటు కూడా, టూరిస్ట్ బోటు కూడా ఈ వ్యూ పాయింట్స్నే కవర్ చేస్తాయి. సో మనం ఎక్కడ టూర్ బుక్ చేసుకున్నా సరే ఈ పాయింట్స్ని అయితే కవర్ చేసుకొని, వీటిని కవర్ చేసుకొని మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. చూస్తున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ 5 బోట్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు బోట్ అనేది మనకి ఆ కేవ్ ఎంట్రన్స్ వరకు తీసుకెళ్ళి కేవ్ లోపల వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది చూపించి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే వాటర్ లెవెల్ ఆల్మోస్ట్ పైకి రీచ్ అయి ఉంది. అదే వాటర్ లెవెల్ కిందకుంటే యువతల నుంచి ఎంట్రీ అయ్యి అవతల నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు కేవ్ అవతల వైపు నుంచి. సో ఆ వ్యూ పాయింట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే సిచ్యువేషన్ అలా లేదు కాబట్టి లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు. సో మనకు బయట నుంచి ఇలా వ్యూ చూసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వేరే వ్యూ పాయింట్కి అయితే మనం బయలుదేరిపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనల్ని ఫిష్ ఫామ్కి అయితే తీసుకెళ్తారు. అక్కడ డిఫరెంట్ వెరైటీ ఫిషెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూడండి చాలా చాలా బాగుంటుంది. You only can eat the female one because female they have eggs inside the shell. The male one they has a toxin inside the body. అతను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఇది సీ హార్స్ అంట. సో దీనిలో ఫీమేల్ని మాత్రం మనం తినగలమంట, మేల్ పార్ట్ని అయితే మనం తినలేమంట. మేల్ పార్ట్లోనైతే పాయిజన్ అనేది ఉంటుందంట. సో ఫీమేల్ వరకు మాత్రమే మనం తినచ్చు. అతను ఎవరైనా హ్యాండ్స్ రేస్ చేయండి అంటే నేను హ్యాండ్ పెడితే ఆ హ్యాండ్ పైన అయితే పెట్టాడు చూడండి. సో ఇది కరవదంట. సో కొంచెం మనకి ఫన్నీ వేలోనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇక్కడ ఉండే ఫ్యూ ఫిషెస్ గురించి వాటి గురించి. ఇవి ఇంకో రకమైన చాలా డేంజరస్ ఫిషెస్. ఇవి మనకి సొరచేపలు అంటారు కదా, ఆ టైప్లో ఉన్నాయి. చాలా పెద్దగా ఉన్నాయి. సో అతనైతే మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక స్టిక్ని అయితే పెట్టాడు. ఆ చేప వచ్చి టప్మని దాన్ని చాలా ఫాస్ట్గా కట్ చేయడానికి ట్రై చేసింది. చూస్తున్నారా ఎలా ఎగురుతున్నాయో. సో వీళ్ళంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల వీళ్ళకైతే బాగా ఎక్స్పీరియన్స్. సో అది అయిపోయిన తర్వాత మనల్ని బ్యాట్ కేవ్స్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు జర్నీ అనేది. సో ఇప్పుడు మనకి కంటిన్యూషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మనం బ్యాట్ కేవ్స్కి అయితే వచ్చేసాము. గుహ అనేది మొత్తం చీకటిగా ఉంటుంది. సో కానీ ఆ లోపల అనేవి ఎగ్జాక్ట్లీ 30,000 గబ్బిలాలు అయితే ఉన్నాయంట. సో మనం లోపలికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కానీ కంప్లీట్గా చీకటిగా ఉండడం వల్ల ఏదో మనం టార్చ్ లైట్ అయితే పట్టుకొని వెళ్ళాలి, లేదు అంటే మొబైల్ లైట్ కూడా వేయొచ్చు. కానీ ఫొటోస్కి అయితే ఫ్లాష్ యూజ్ చేయొద్దని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, కాషన్ సైన్ బోర్డ్ పెట్టారు. ఎందుకంటే ఫ్లాష్ వల్ల అవి ఎఫెక్ట్ అయ్యి మన మీదకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి, ఒక్కసారి స్ప్లాష్ అవ్వడం వల్ల లైటు అవి మన మీదకి అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి. సో ప్రతి ఒక్కరు ఎవరి దగ్గర టార్చ్ లైట్స్ ఉంటే వాళ్ళు దాన్ని యూజ్ చేస్తున్నారు, లేదు అంటే మొబైల్ యొక్క టార్చ్ పెట్టి మనకి వీడియోస్ అవి రికార్డ్ చేసుకుంటున్నారు. ఆల్మోస్ట్ పైన మొత్తం అన్ని కూడా పైన కొండకైతే ఇలాగ అతుక్కొని ఉన్నాయి. మనకి బుర్రా కేవ్స్ లోని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కి ఇలాగే గబ్బిలాల గుహ అనేది ఉంటది. సో నేను మళ్ళీ ఇక్కడైతే చూశాను, ఈ గుహలోని చూస్తాను బ్లాక్ కలర్ లో ఉన్నవన్నీ కూడా గబ్బిలాలే. మొత్తం అన్నీ కూడా పైనుంచి ఏలాడుతూ ఉన్నాయి. గబ్బిలాలు ఎప్పుడు కూడా కాలు పైకి అంటించి బుర్ర కిందకి పెట్టి ఏలాడుతూ ఉంటాయి. చూస్తాం చిన్న నల్ల డాట్లలాగా పైన ఉన్నాయి కదా చిన్న చిన్నవి, అవన్నీ కూడా మొత్తం గబ్బిలాలే. ఒక దగ్గర కాదు, కేవ్కి ఒకవైపు మిడిల్లోని మళ్ళీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అలాగా ఫ్యూ ప్లేసెస్లోనైతే ఇవి ఒక జోన్ లాగా క్రియేట్ చేసుకొని అక్కడ అలాగా అతుక్కొని ఉన్నాయి. చూడండి పైన ఒకటి రెండు గబ్బిలాలు అయితే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి అయితే మూవ్ అవుతున్నాయి. మిగతావన్నీ కూడా స్టేబుల్గా అలాగ పైన అతుక్కొనే ఉన్నాయి. సో ఇవి అటాక్ చేయకపోవడం మనకి చాలా చాలా మంచిది. అటాక్ చేస్తే మాత్రం చాలా ఘోరంగా ఉంటుందంట. అసలు చాలా ఘోరమైన స్మెల్ కూడా వస్తాయి గబ్బిలాలు ఉన్న గుహలు అయితే. అంటే ఇక్కడ కొన్ని రాక్స్ అయితే ఉన్నాయి, అవి పైనుంచి ఒక షేప్లోనైతే ఫామ్ అయి ఉన్నాయి.
మనకి వర్షపు నీరు కానీ ఏవైనా సరే సాల్ట్ వాటర్ కానీ ఎలాగా కరిగించి ఒక షేప్ని అయితే తీసుకొస్తాయి. అలాంటి స్టోన్స్ అయితే పైనుంచి హ్యాంగింగ్ లాగా మనకైతే కనిపిస్తాయి. సో ఇవన్నీ కూడా మనం ఈ గుహలోనైతే కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయొచ్చు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వచ్చిన ప్రతి టూరిస్ట్ బోటు ఈ బ్యాట్ కేవ్స్ని అయితే కవర్ చేసుకుంటూ వస్తుంది. సో అందుకని ప్రతి ఒక్కరు కూడా కంటిన్యూగా విజిట్ చేస్తూనే ఉంటారు. మనకి ఆల్మోస్ట్ 40 minutes అయితే ఇక్కడ టైం అయితే ఉంటుంది. సో ఈ కేవ్ లోపలికి వచ్చి మనం ఎంజాయ్ చేసి ఇదంతా ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ బయటికి ఎగ్జిట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మనకి గుహ అయితే అంత పెద్దదేం కాదు, చిన్నదే. కానీ ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ వరకు లోపల ఉన్న గబ్బిలాలని, ఆ షేప్స్ని అవన్నీ కూడా చూసుకొని రావచ్చు. చూస్తుంటే కిందంతా కూడా వాటర్ ఉన్నది. మధ్యలో మనకి బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. యాక్చువల్లీ ఇంత లోపలికి వచ్చి ఇలాంటిది ఒక గుహ ఉందని ఇవన్నీ కూడా కనిపెట్టడం కూడా నిజంగా గ్రేటే. మనకి చుట్టూ కూడా ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ కూడా ఎలాగుందంటే పెద్ద పెద్ద చెట్లు అనేవి బయటకు వచ్చి ఆ మొదళ్ళు కాండాలు అయితే చాలా దట్టంగా ఉన్నాయి. అండ్ ఎగ్జిట్ అయ్యే గుహ చూడండి, మనకి పైనుంచి మనకి ఎంత చిన్న స్పేస్ అయితే ఉంది. వంగుని చాలా డౌన్కి వెళ్లాల్సి ఉంటుంది ఎంట్రీ అనేది. అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ నించొని వెళ్ళొచ్చు. ఇది ఒక చిన్న గుహ, కేవ్ లాంటిది. సో దీనిలోంచి ఎగ్జిట్ అయితే ఇచ్చారు. సో అది మనకి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ టూర్ అయితే అయిపోయిన తర్వాత నేనైతే మా రూమ్కి దగ్గరలో ఉన్న ఈ చెన్నాంగ్ బీచ్కి అయితే వచ్చాను. ఇక్కడ లంకావీలో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ ఇదే వస్తుంది మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే. వన్ ఆఫ్ ద మోస్ట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరిగేవి. అండ్ వైట్ శాండ్ బీచ్, ఇదంతా కూడా మొత్తం శాండ్ అంతా కూడా మనకి వైట్ కలర్లో ఉంటుంది. ఇక్కడ జరిగే యాక్టివిటీస్ ఒకటి బనానా బోట్ రైడ్. ఇప్పుడు మీరు చూస్తున్న అక్కడ బోట్ ఏదైతే ఉన్నదో దానికి ఒక తాడు కట్టి ఆ చివరిలోని గాలి బాగా ఊదిన ఒక బనానా షేప్లో ఉన్న ఒక దాన్ని అయితే కట్టి ఉంచుతారు. దాని మీద మనం కూర్చొని ఉంటే మనకి సముద్రం లోపలికైతే తీసుకొని వెళ్తారు. తీసుకువెళ్ళి ఒక రౌండ్ తిప్పేసి అయితే మనల్ని తీసుకొని వస్తారు. అలాగే ఇక్కడ మనకి జెట్ స్కీ రైడు, నెక్స్ట్ బోట్ పారాసైలింగ్, అలాగే ఈవినింగ్ వీకెండ్ సాటర్డే సండేలోని ఇలా మనకి మొత్తం అంతా కూడా బార్ అండ్ రెస్టారెంట్స్ ఎదురుగాన సిట్టింగ్ అరేంజ్ చేసి మనకి నైట్ అవుతున్న కొద్ది మనకి ఇలాగా ఫైర్ వర్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఆల్మోస్ట్ నైట్ 7:30కి అయితే సన్సెట్ అనేది అవుతూ ఉంటుంది. సో ఈవినింగ్ 6:30, 7 o'clock నుంచి ఈ యాక్టివిటీస్ అయితే స్టార్ట్ అవుతాయి. అది కూడా వీకెండ్ ఎక్కువ టూరిస్టులు వస్తారు కాబట్టి ఆ టైంలోనైతే ఈ యాక్టివిటీస్ అనేవి ఎక్కువ జరుగుతుంటాయి. చాలా చాలా బాగుంటుంది, కానీ చాలా డేంజరస్ కూడా.